దేవరా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు యంగ్ టైగర్. 52 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని మేకర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మొత్తంగా దేవరా క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే 585 కోట్ల గ్రాస్ వచ్చినట్టు చెబుతున్నారు. ఆ జోష్ తోనే బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు తారక్. ఇప్పటికీ ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చేశాడు. ఈ సినిమా తర్వాత కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రెండు కాకుండా జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ సినిమాకు సాయం చేశాడు. ఇప్పుడు ఈ 3 సినిమాలు కాకుండా మరో సినిమాకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిన్నటి నుండి ఈ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టార్ దర్శకుడికి కాదట. గతేడాది నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నానా సినిమాకు దర్శకత్వం వహించిన శౌర్యవ్తో తారక్ సినిమా చేస్తున్నాడట. ఇప్పటికే శౌర్యవ్ జూనియర్ కు కథ వినిపించడం, ఓకే చేయడం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా శౌర్యవ్ మొదటి సినిమా మాదిరి క్లాస్ సినిమా కాదని పక్కా ఊరామాస్ యాక్షన్ సినిమా అని సమాచారం. భారీ బడ్జెట్ పై తెరకెక్కే ఈ సినిమా 2 భాగాలుగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. కానీ శౌర్యవ్ ఈ సినిమాను జూనియర్ తో స్టార్ట్ చేయాలంటే మరో 2 ఏళ్ల వరకు ఆగాల్సిందే.